Welcome to D6. This is Professor Vinod Kumar. ఈరోజు మనం తీసుకునే టాపిక్ స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడంగల్ కాన్స్టిట్యున్సీలో కులవీక్షత ఎట్లా విలయతాండం చేస్తుందంటే మామూలుగా లేదు. అక్కడ అసలు దళితులనే వాళ్ళు మనుషులు కూడా చూడబడడం లేదు. అక్కడ వాళ్ళు అసలు మనుషులేనా, వాళ్ళు మనుషులుగా చూడబడే పరిస్థితి ఉందా? స్వయాన ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలోనే ఈ పరిస్థితి ఉంటే మరి మిగతా కాన్స్టిట్యున్సీలలో పరిస్థితి ఏంటి అనే విషయాలు ఇవాళ చర్చించుకుందాం. మన ఛానల్ ప్రజా ఉద్యమ ఛానల్, వాస్తవాలని నిర్భయంగా నిజాలను వెలికితీసే ఛానల్ కాబట్టి దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఇక విషయానికి వస్తే ఇటీవలి కాలంలో నేను ఏర్పుమల్లి అనే గ్రామం కోడంగల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. ఆ కోడంగల్ కాన్స్టిట్యున్సీ ఏర్పుమల్లి గ్రామంలో అక్కడ దళితులకు మంగళి వాళ్ళు కటింగ్ చేయరు. అక్కడ ఇంకా దళితులు 2 క్లాసుల సిస్టమ్ ఇంకా కొనసాగిస్తున్నారు. అక్కడే కాదు, అక్కడ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆయన కాన్స్టిట్యున్సీలో కోడంగల్ కాన్స్టిట్యున్సీలో ప్రతి పల్లెని అడగండి, ప్రతి పల్లెల్లో ఉన్న దళిత పిల్లల్ని అడగండి, అక్కడ కుల వివక్షత ఎంత దారుణంగా ఉందో. ఒకవైపు ముఖ్యమంత్రి గారు 4th సిటీ, ఆ డెవలప్మెంట్, ఈ అభివృద్ధి, ఆ అభివృద్ధి, మొత్తం కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఆ కాలేజీలు కట్టేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పేసి ఎన్ని ప్రగల్భాలు పలికినా సరే, కానీ మరొక వైపు దుర్మార్గంగా అక్కడున్న మొత్తం యావత్తు దళిత సమాజాన్ని ఒక మనుషులుగా చూడలేని పరిస్థితి. అక్కడ పూర్తిగా రెడ్ల ఆధిపత్యము, అక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యము, అక్కడ బీసీలు సైతం అగ్రవర్ణాల కంటే దారుణంగా వ్యవహరిస్తున్న తీరు. ఈవెన్ ముస్లింలు వాళ్ళ దర్గాలో కూడా దళితులను రానిచ్చే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి గ్రామాలలో ఉంటే వాళ్ళ అభివృద్ధి ఎలా సాధ్యము? ఒకవేళ అభివృద్ధి ఒకవేళ ఉన్న ఆత్మగౌరవం లేని అభివృద్ధి ఏంటిది? ఆత్మగౌరవం లేని అభివృద్ధి ఒకవేళ రోడ్లు బాగా చేస్తున్నాము, లేకపోతే ఇంకేదో చేస్తున్నాము అక్కడ, లేకపోతే ఇంకా డిగ్రీ కాలేజీలు కట్టిస్తున్నాము, జూనియర్ కాలేజీ కట్టిస్తున్నాము, లేకపోతే ఫార్మాసిటీ పెడుతున్నాము, ఆ సిటీ పెడుతున్నాము, ఈ సిటీ పెట్టుకున్నాము అని ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గ్రామాల్లో ఉన్న మీ దొరతనాన్ని, కుల దురహంకారాన్ని చూడండి. దోసారి ఇక్కడ కుల తర్వాత రెడ్డి దొర అహంకారము ఎట్లా బుసలు కొడుతుందంటే, ఎట్లా ఈ దళితులు మనుషులుగా కూడా చూడలేని పరిస్థితులలో ఉంది. స్వయంగా నాకు అక్కడన్న దళిత సంఘాలు ప్రధానంగా కుల వీక్షిత పోరాట కమిటీలో అక్కడ నాతో స్వయంగా చెప్పుకున్న పరిస్థితి అక్కడ. అంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఒక సీఎం ఇరాకాలోనే ఇంత దుర్మార్గంగా ఉంటే మరి ఇక మిగతా కాన్స్టిట్యున్సీలలో ఏ రకమైన పరిస్థితి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నిన్ననే అనుకుంటా సరస్వతి పురస్కారాలలో స్వయంగా ఒక ఎంపీ, ఆయన ఎవరో కాదు, దళితులలో అత్యంత సంపన్నుడు వివేక వెంకటస్వామి కొడుకు వంశీ, ఆయనను స్వయంగా పిలవలేదు అక్కడికి. ఎందుకంటే దళితుడు అంటరాని కులకుడు. సరస్వతి పుష్కరాలకు ఆయన పిలవలేదు అక్కడికి. దళితులంతా పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ అక్కడ మొత్తం ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఆయన పిలవకపోతే ఒక ఎంపీ, ఒక మంచి విద్యావంతుడు, ఒక సంపన్నుడు, మొత్తం దళిత అంబానీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, అంటే మా దాంట్లో దళిత అంబానీ కుటుంబం అంటే వెంకటసాయి కుటుంబం, లేదా దళిత అదాని కుటుంబం అంటే వెంకటసాయి కుటుంబం. మరి అట్లాంటి కుటుంబానికే ఇవాళ అంతగా వివక్షత ఉంటే సామాన్య దళిత మాల మాదిగల పరిస్థితి ఈ తెలంగాణ జిల్లాలో ఏంది చెప్పండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మా డిప్యూటీ సీఎంను కింద కూర్చున్న పెట్టి మీరు పైన కూర్చున్నారు. ఎక్కడ? యాదాద్రి టెంపుల్లో మా డిప్యూటీ సీఎం కింద కూర్చున్నాడు, మీరు కుర్చీ మీద కూర్చున్నారు. అక్కడ కూడా ఆయన మా డిప్యూటీ సీఎం సమర్థించుకున్నాడు. ఇక్కడ మా వంశీ ఆయన అనుచరులు బాధపడడం, మరి ఆయన బాధపడి ఉంటాడు, కానీ ఏమి చేయలేని పరిస్థితి. అంటే ఒక
సంపన్నుడు దళిత అంబానీ కుటుంబం ఏం చేయలేని పరిస్థితి ఉంటే ఒక దళిత పేద వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఏం చేయగలుగుతారు? వాళ్ళ బతుకులు ఏంటి? తెలంగాణలో ఈ దళిత సమాజము, ఆంధ్రలో ఈ దళిత సమాజము దుర్మార్గంగా అన్యాయానికి గురి కావాల్సిందేనా? అణచివేతకు గురి కావాల్సిందేనా? అంటరానితనానికి బలి కావాల్సిందేనా? హత్యలు చేసిన ఇవాళ సైలెంట్గా ఉండాల్సిందేనా? మరి 22 నుండి 25% ఉన్న ఈ దళిత సమాజం ఎందుకు ఇంత మౌనంగా ఉంది? ఎందుకు ఇంత బలహీనంగా ఉంది? 5% జనాభా లేని రెడ్లు పూర్తిగా ఎందుకు ఆధిపత్యం చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు కంటే ఎక్కువ ఈ సాంస్కృతిక ఆధిపత్యము, ఈ కులాధిపత్యము బాగా ఉంది. ఈ కులాధిపత్యము, ఈ అడ్డరానితనము ఏదైతే ఇవాళ వాళ్ళని అగ్రవర్ణాలుగా చూస్తున్న సమాజం ఉందో, మనల్ని కింది కులాలని తక్కువ కులాలుగా, వాళ్ళ వృత్తులను అంటరాని కులాలుగా చూస్తున్న సమాజం ఉందో, ఆ సమాజానికి దూరంగా పోయినా, అది క్రైస్తవ మతంలో పోయినా నువ్వు అంటరాని వాడివే, అది ఇస్లాంలో పోయినా నువ్వు అంటరాని వాడివే, నువ్వు అది బుద్ధిజంలో పోయినా నువ్వు అంటరాని వాడివే, అది నువ్వు జైనిజంలో పోయినా నువ్వు అంటరాని వాడు, చివరికి హిందూయిజంలో ఉన్నా నువ్వు అంటరాని వాడివే. సో అంటరాని వాడు ఎక్కడ ఉన్నా అంటరాని వాడు ఆ విషయాన్ని గ్రహించాలి. వెంకటస్వామి ఫ్యామిలీ, కుటుంబం పదవుల కోసం, అధికారం కోసం సిగ్గు లేకుండా మీకు అవమానం జరుగుతున్నా ప్రశ్నించకుండా ఉన్నారంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకున్నట్టు. ఆత్మగౌరవంతో బతకమని చెప్పాడు అంబేద్కర్. కానీ ఆత్మగౌరవం లేకుండా పదవుల కోసం, పైసల కోసం ఇవాళ ఆత్మగౌరవాన్ని చంపుకొని బతుకుతున్న పరిస్థితి ఇవాళ మొత్తం యావత్తు దళిత ఎంపీలది, దళిత ఎమ్మెల్యేలది, దళిత మంత్రులది, దళిత ఉప ముఖ్యమంత్రులది, అసలు యావత్తు దళిత సమాజానిది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కులం పునాదుల మీద ఒక నీతిని కానీ, ఒక జాతిని కానీ నిర్మించలేమని చెప్పి ఆయన మొత్తుకున్నప్పటికీ, కులాన్ని నిర్మూలించాలని చెప్పినప్పటికీ ఎందుకు ఈ దళిత సమాజం కుల నిర్మూలన వైపు ఎందుకు అడుగులు వేయట్లేదు? ఎందుకు ఈ దళిత సమాజం ఈ కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడం లేదు? ఎందుకు ఈ దళిత సమాజం తమ సొంత దళిత రాజకీయ అస్తిత్వాన్ని గురించి ఆలోచించట్లేదు? బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పేరు మీద తన సొంత దళిత అస్తిత్వాన్ని కాపాడడానికి ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. అలాగే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని చెప్పి తన సొంత దళిత లేబర్ కార్మికుల కోసం సొంత పార్టీ పెట్టుకోగలిగాడు. అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అమెరికా దేశంలో ఒక అధ్యక్ష తరహా మోడల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిర్మిద్దామని చెప్పేసి ఆయన తన సొంత రాజకీయ ఎజెండాను దళిత సమాజానికి ఇస్తే దాని గురించి ఎక్కడా మాట్లాడడానికి వీళ్ళు ఓన్లీ రిజర్వేషన్లకే పరిమితం అయిపోయి, అందులో వర్గీకరణ ఉద్యానానికే పరిమితం అయిపోయి, మార్లు దొంగ, మాదిగల దొంగ, ఇంకా ఇతర కులాలని, దళిత కులాలని దొంగలు ఒకరికొకరు తిట్టుకుంటూ నువ్వు దొంగవు అని చెప్పేసి మనం కొట్లాడుకుంటే, వాళ్ళు ఆధిపత్యం చేస్తూ ఉంటే, వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తుంటే, లక్షల కోట్ల రూపాయలు మనం మింగుతుంటే, బ్యాక్లాగ్ ఉద్యోగాలు మింగుతుంటే, వాటిని ఫిలప్ చేయకపోతే, మన భూమి గుంజుకుంటే, ఇలా అయినా భూములు లక్షల ఎకరాల భూములను గుంజుకొని వాళ్ళు ఇలా లక్షల కోట్లాధిపతులు అవుతుంటే, కన్నుండి చూడని గుడ్డి వాళ్ళుగా ఉంటున్న ఈ దళిత సమాజ నాయకత్వమా సిగ్గుపడు. చాతగాని దళిత సమాజమా సిగ్గుపడు. చేయలేని దళిత సమాజమా సిగ్గుపడు. తెలంగాణ ఉద్యమంలో గజ్జగడతావు నువ్వే, పాట పాడతావు నువ్వే, ఆటలాడుతావు నువ్వే, అన్నీ నువ్వే చేస్తావు. అధికారం మాత్రం దూరంగా ఉంటావు, అధికారం మాత్రం ఎక్కడో ఉంటావు, అధికారం మాత్రం నీ ఇద్దరికి కూడా చేరదు. ఆధిపత్య వర్గాలకు అధికారాన్ని అప్పచెప్పేసి నువ్వు అయ్యా బాంచనని అడక తినే స్థితిలోనే ఉంటావు. ఇదా ఈ దళిత చైతన్యం? ఇదా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న చైతన్యం? మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలోనే ఆ అంటరానితనం విలయతాండం చేస్తుంటే పట్టించుకోకపోతే, అక్కడున్న అధికారులు పట్టించుకోకపోతే, అక్కడున్న పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోతే, స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించకపోతే మరి ఏంటి దళిత సమాజం పరిస్థితి అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాలి. స్వయాన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలోని ఈ రకమైన అంటరానితనం విలయతాండం చేస్తే ఇక మిగతా దళిత మంత్రుల, దళిత ఎమ్మెల్యేల పరిస్థితులు ఏంది? వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ఏమైనా నడుతుందా?
వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు అని చెప్పడానికి స్వయంగా ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఆయనకే ఆహ్వానం లేదు, ఫ్లెక్సీలో ఆయన ఫోటో లేదు సరస్వతి పుష్కరాలకి, ఎందుకంటే ఆయన అంటారనేవాడు దళితులు. ఇలా ప్రతి దగ్గర అవమానాలు ఎదుర్కొంటున్న మంత్రులారా, అవమానాలు ఎదుర్కొంటున్న ఎంపీలారా, అవమానాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలారా, మీరు ఈ పదవుల కోసం ఆత్మగౌరవాన్ని ఇంకెంతకాలం మనం 78 సంవత్సరాలుగా తాకట్టు పెడుతూనే ఉంటున్నాం. మనకంటూ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం గురించి మనం ఎందుకు ఆలోచన చేయకూడదు? మనం మన దేవతలని మన వాడల్లో ఎందుకు నిర్మించుకోకూడదు? మన దళిత దేవత మన దేవతలు దళిత దేవతలు ఉన్నారు. మన శివుడు ఉన్నాడు. మనం ఆది హిందువులం. ఈ ఆది హిందూ సమాజం ఇతర వాళ్ళ దగ్గర పోయి, ఆ కుల దగ్గర పోయి అంటాని వాళ్ళు ఎందుకు మిగిలిన? మన వాడల్లో శ్రీ నారాయణ గురు, కేరళలో తమ వాడల్లో శివుణ్ణి, తమ సొంత శివుణ్ణి, తమ సొంత తల్లి ఎవరైతే గ్రామ దేవతలు ఉన్నారో వాళ్ళని, తమ సొంత అస్తిత్వం కలిగిన ఈ దేవి దేవతలను మనం మన వాడలో ఎందుకు నిర్మించుకోకూడదు? మనం మన దాంట్లో ప్రశ్నించే గొంతుకలను ఎందుకు ఎన్నుకోకూడదు? మన గురించి మాట్లాడే ఎంపీలను ఎందుకు ఎన్నుకోకూడదు? మన గురించి మాట్లాడే ఎమ్మెల్యేలను ఎందుకు, మన గురించి త్యాగం చేస్తున్న నా పురుషులను మనం ఎందుకు స్మరించుకోకూడదు? మన వాడల్లో ఎందుకు కీర్తించుకోకూడదు? మనం అగ్రవర్ణాల టెంపుల్స్కి ఎందుకు వెళ్ళాలి? మనం అగ్రవర్ణాల దగ్గరికి ఎందుకు దేవరించాలి? మనకంటూ ఒక అస్తిత్వాన్ని మనం ఎందుకు నిర్మించుకోకూడదు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, ఒక బౌద్ధం, ఒక ఆల్టర్నేటివ్గా చూపెట్టిన ఒక బౌద్ధమే సరిపోదు దళితులకు. దళితులకు బౌద్ధం ఒక్కటే సరిపోదు. ఎందుకంటే బౌద్ధము కేవలం కొంత ప్యాకెట్ పరిమితం అయిపోయింది. అది బౌద్ధమైనా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, హిందూయిజం అయినా దళితుడే. అంటరాని వాడే. కాబట్టి మొత్తం అంటరాని సమాజం తమకి ఇష్టమైన దేవతలను తరమవాడల్లోనే నిర్మించుకునే ప్రోగ్రాం జరగాలి. దేవి దేవతలను మన వాడల్లో నిర్మించుకోవాలి. మన నాయకులను మనమే ఎన్నుకోవాలి. మన భూములను మనమే కాపాడుకోవాలి. ఎవడో వచ్చి కాపాడడు. మన జీవితాలను మనమే బాగు చేసుకోవాలి. ఏ దేవుడు, ఏ మహాత్ములో వచ్చి మన జీవితాలను కాపాడలేరు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం నిర్మించింది. ఇంకా ఎంతకాలం ఈ బానిసత్వం, ఇంకా ఎంతకాలం ఈ అడుక్కునే సమాజంగా మనం అడుక్కునే నాయకులుగా, అడుక్కునే మేధావులుగా, అడుక్కునే సమాజంగా ఉందాం. అడుక్కునే సమాజం ఆత్మగౌరవంతో బతకదు. ఇచ్చే సమాజం మాత్రమే ఆత్మగౌరవంతో బతుకుతుంది. ఆ విషయాలను మనం ఎందుకు గ్రహించడం లేదు? ఇంకా ఎందుకు ఇచ్చే సమాజం ఒక రెడ్డి సమాజంగానో, ఒక బ్రాహ్మణ సమాజంగానో, ఒక కమ్మ సమాజంగానో, ఒక అగ్రవర్ణ సమాజంగానో మనం వాళ్ళు తయారైనట్టుగా ఇచ్చే సమాజం తయారైన మనం ఎందుకు తయారు కాకూడదు? మనకున్న అవకాశాలను వాడుకొని దేశ విదేశాల్లో పోయి మనం ఎందుకు చదువుకోకూడదు? మనం ఎందుకు వ్యాపారాలు పెట్టుకోకూడదు? మనం ఎందుకు ఇండస్ట్రీలు స్థాపించుకోకూడదు? మన వస్తువులను మనం ఎందుకు కొనుక్కోకూడదు? మన దళిత సమాజానికి అమ్ముకుంటే మనం కోటీశ్వరులం అవుతాం. ఏ వస్తువు తయారు చేసుకున్నా, ఏ వస్తువు మన సమాజం కొన్నా చాలు. మన సమాజం ఏ వస్తువు కొన్నా 25% 30% మన సమాజం ఉంటే చాలు. ఈ దేశంలో కోటీశ్వరులు, 100 కోట్లు, 1000 కోట్ల అధిపతులం అవుతాం మనం. అమెరికాలో నల్లవాళ్ళు తమ సొంత ఇండస్ట్రీని పెట్టుకోగలిగారు, తమ సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు, తమ సొంత అస్తిత్వాన్ని నిర్మించుకోగలిగారు. ఇవాళ మిలియనేర్లుగా ఇవాళ మొత్తం ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని అంతా కూడా ఇవాళ నిర్మిస్తున్నది బ్లాక్స్, నల్ల వాళ్ళు. మరి మనం ఎందుకు దళిత సమాజం తయారు కాకూడదు? మనం ఇంకా ఆ పనికిరాని దప్పులు కొట్టుకుంటూనే ఉందామా? మన వాళ్ళు కోటీశ్వరులు అయిన వాళ్ళు దప్పులు కొడితే, చెప్పులు కొడితే కోటీశ్వరులు అయిన వాళ్ళు కదా. చెప్పుల ఫ్యాక్టరీ తయారు చేద్దాం, దప్పుల ఫ్యాక్టరీని తయారు చేద్దాం, ఫ్యాక్టరీలు పెడదాం, పారిశ్రామికవేత్తలమైదాం. మనం ఎందుకు బిచ్చగాళ్ళుగా ఉందాం? ఇంకా బిచ్చగాళ్ళుగా ఉండే సమాజానికి మనకు అక్కర్లేదు. అందుకే రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఉన్న దళితులారా, అక్కడ ఉన్న దళితులు మాత్రమే కాదు, యావత్ 33 జిల్లాలలో తెలంగాణలో ఉన్న దళిత సమాజమా, అక్కడ ఉన్నోళ్ళే సరిపోదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత సమాజమా,
దక్షిణాదిలో ఉన్న దళిత సమాజమా అట్లీస్ట్ మేల్కొందామంటున్నా. ఉత్తరాదిలో అంతో ఇంతో కొంత లీడర్షిప్ అక్కడ డెవలప్ అయింది. ఆడ ప్రశ్నించే గొంతుకలు తయారైన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఈ దేశ ప్రధానమంత్రి స్థాయికి కూడా ఎదిగే స్థితికి మెల్లమెల్లగా అక్కడ దళితులు నెట్టబడ్డారు. కానీ ఇక్కడున్న దళితుల పరిస్థితి మరింత దుర్మార్గంగా, అన్యాయంగా, అణచివేతకు గురవుతున్న ఈ సమాజాన్ని ఇవాళ రక్షించాల్సింది మనమే. చదువుకున్న మేధావి వర్గమే, చదువుకున్న విద్యావంతులే, దళిత సమాజం నుండి చదువుకున్న విద్యావంతులే, ఎదిగిన వాళ్ళే ఈ సమాజాన్ని పరిరక్షించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. ఆ దిశగా మనం ఖచ్చితంగా D6 డీజాకు ఆ బాధ్యత తీసుకుంటుందని మరొకసారి మీకు తెలియజేస్తూ, మీ కామెంట్ రూపంలో నేను ఇప్పటిదాకా చేసిన ప్రసంగాన్ని ఓపెన్ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నా. జై భీమ్, జై పూలే, జై పెరియార్.